వారు చెప్పిండ్రు, మేము విన్నాము, మీరు డైరెక్షన్ ఇచ్చిండ్రు. ఆ సందర్భంలో ఒక స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని ఈరోజు మొత్తము సభా సమయాన్ని వారి క్వశ్చన్ కనుక వారి పరంగానే ఉపయోగించుకోవాలని ఆలోచన చేయటం సరికాదని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష. ఈరోజు గౌరవనీయులు కేటీఆర్ గారు 2-3 ప్రధానమైన అంశాలను మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. గత జనవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో డిపిఆర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మేన్హాట్కు సంబంధించి డిసెంబర్ 24లో దీన్ని ఆన్బోర్డ్ చేయడం జరిగింది అధ్యక్ష. డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి డిపిఆర్ వారి వర్క్ని జనవరి 2025లో మొదలుపెట్టారు. దానికి సంబంధించి డిపిఆర్ సబ్మిట్ చేసింది ఫిబ్రవరి 2026. ఎక్కడ కూడా యుద్ధ ప్రతిపాదిక మీద 2 నెలలలో 3 నెలలలో డిపిఆర్ని మీ అందరూ కూడా పెట్టడం జరగలేదు అధ్యక్ష. పెడతాం సార్, మీరు 100% పెడతాం సార్. ఈరోజు నేను గౌరవ స్పీకర్ గారి అనుమతితో వారు ఫిబ్రవరిలో ఈ డిపిఆర్కు సంబంధించిన అంశాన్ని షార్ట్ డిస్కషన్ పెట్టినప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ షార్ట్ డిస్కషన్కు సంబంధించిన అంశం విషయంలో మాట్లాడదలుచుకున్నారు కనుక చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. వీ ఎవర్ నెవర్ డన్ ఇన్ జనవరి నుంచి మార్చికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే సార్ ఈరోజు నేను చెప్తా ఉన్నాను సార్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డిపిఆర్ ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఫస్ట్ నేను చెప్తాను సుధీర్ రెడ్డి గారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వీఆర్ ఆన్ ఏ కన్స్ట్రక్టివ్ వికెట్. నేను మీకు కూడా చెప్తా ఉన్నాను, మేము అందరం కలిసి చేద్దాం ఇది. ఇప్పుడు నాగేందర్ గారు చెప్పారు, మీరు కూడా అదే 50 మీటర్ల బఫర్ జోన్కు సంబంధించి 2016లో ఇచ్చిన జీవో, ఆ జీవోనే మేము ముందుకు సాగిస్తా ఉన్నాం. మేమేం కొత్త జీవో తీసుకురాలేదు. దాంట్లో 2016లో బఫర్ జోన్ అంటే ఏంది, 50 మీటర్లు ఉండాలని ఇరువైపులా, అటువైపు 50 మీటర్లు ఇటువైపు 50 మీటర్లు ఉండాలని మీరు తీసుకొచ్చిన జీవోకు సంబంధించిన అంశాన్నే సభ దృష్టికి తీసుకొస్తాను, మీ దృష్టికి మరొకసారి డెప్త్కి తీసుకొస్తాను. అధ్యక్షుడే ఈరోజు వారు అడిగిన మొదటి ప్రశ్నకి 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది, 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు. ఈరోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మేన్హాట్ అనే సంస్థకు వీ హ్యావ్ ఆన్ బోర్డెడ్ ఇన్ December 2024. దే హ్యావ్ గివెన్ ఎ డిపిఆర్ ఫిబ్రవరి 2026లో వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ మేము చెప్పిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. ఈరోజు అదేవిధంగా ఏడీబీకి నేను ఐఎమ్ వెరీ స్పెసిఫిక్ అధ్యక్ష, మీరు ఇచ్చిన దానికి వీల్ కమ్ బ్యాక్ అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ మీరు ఏ రోజు పర్మిషన్ ఇస్తే ఆ రోజు షార్ట్ డిస్కషన్ పరంగా మీరు అడిగిన అనేక అంశాలు ప్రజలకు కూడా మీరు తెచ్చిన కన్ఫ్యూజన్ని కూడా తీర్చాల్సిన ప్రయత్నం చేస్తాం మేము. అందుకనే మాకు కూడా షార్ట్ డిస్కషన్ కావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. సరే ఏడీబీకి సంబంధించి అధ్యక్ష, ఆ రోజు వచ్చిన రిపోర్ట్కి సంబంధించి ఏడీబీ సంస్థ వారు 3 సార్లు ఈ మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన రీజనవేషన్ గురించి రావటం జరిగింది అధ్యక్ష. మరి డిపార్ట్మెంటల్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించి వారు ఏడీబీకి ఫండింగ్ కోసము ప్రతిపాదన పంపించాం అధ్యక్ష. ఏడీబీకి సంబంధించి కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి వారు ప్రాథమికంగా వారు సాటిస్ఫాక్షన్ ఇవ్వటం జరిగింది. ఈరోజు డిపిఆర్ని ఏడీబీ వారు ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు టోటల్ ఫార్మల్ అప్రూవల్ సార్ వారు ఇచ్చిన సమాధానం చెప్పింది వారికి వచ్చింది ఏదైతే ఏడీబీ ద్వారా లెటర్ వచ్చిందో ఇతర సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు అప్రూవల్ ఇచ్చినప్పుడే వారు అప్రూవల్ అంటారు అధ్యక్ష. అందుకోసం వారు ఆ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏడీబీకి సంబంధించిన అప్రూవల్ నెక్స్ట్ బోర్డు మీటింగ్లో వస్తుందని మేము వేచి చూస్తూ ఉన్నాం. ఫైనల్ అప్రూవల్ వచ్చినప్పుడే వారు ఇస్తారు, లేకుంటే వారు సింపుల్గా మీరు ఇచ్చారా అంటే మేము ఇప్పటివరకు ఇవ్వలేదని తప్పకుండా సమాధానం చెప్తారు ఏడీబీ సంస్థ వారు. అదేవిధంగా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు ఏడీబీఏ కాదు అధ్యక్ష, మీరు ఏడీబీఓ టెక్నికల్ విషయాలను తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు ఏడీబీ ఒకవేళ ఎస్టిమేషన్కు సంబంధించి డిపిఆర్కి సంబంధించి వారు కన్విన్స్ కాలేదు అనుకోండి అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ అండ్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ అస్ ఆల్సో, నథింగ్ రాంగ్ ఇన్ అట్. అది కాకుంటే మనం ఇంకో సంస్థలను ఈరోజు మనం అనుకున్న ఒక మంచి ప్రక్షాళన కార్యక్రమానికి ఇంకో సంస్థ ద్వారా కానీ పీపీపీ ద్వారా కానీ ఏదో విధంగా దీన్ని చేపట్టాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇట్స్ నాట్ అబౌట్ ఏడీబీ. ఇఫ్ యూఆర్ అప్రోచింగ్ వరల్డ్ బ్యాంక్, ఇఫ్ యూఆర్ అప్రోచింగ్ సమ్ అదర్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ ఏజెన్సీ అధ్యక్ష, ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ప్రియారిటీ
మా ప్రియారిటీ ఏంది? అది చేయాలనే సంకల్పంతో పోతా ఉన్నాం. నిధులు కావాలా? నిధులు ఈదర్ ప్రైవేట్ ఫైనాన్సింగ్ ద్వారా వస్తాయా, లేకుంటే పీపీపీ మోడల్ వస్తాయా, లేకుంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ వస్తారా? ఇవన్నీ మేము వీఆర్ అన్వేషణలో ఉన్నాము. డెఫినెట్లీ చెప్తా ఉన్నాం. ఆ సందర్భం నుంచి కాదు, ఇంకోటి మూడో అంశం అధ్యక్ష, మీరు అడిగిన మూడు ప్రధానమైన మేనాడు సంస్థకు సంబంధించి వారు అనేక ప్రాజెక్ట్స్ ఇండియాలో చేపట్టడం జరిగింది. ఒకటే కాదు అధ్యక్ష, ఇది మేనాడుకు సంబంధించి అనేక ప్రాజెక్ట్స్ చేపట్టారు. ఈరోజు ఢిల్లీ ఏరో సిటీ, అదేవిధంగా వారు ఇతర దేశాలకు సంబంధించి ఇతర దేశాలు సింగపూర్లో కానీ, సౌదీలో కానీ, కేఎల్ కానీ, ఖతార్లో కానీ, ఇంకా ఇతర దేశాల్లో చాలా ప్రాజెక్ట్స్ కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. వారు అక్కడ కంట్రీలో చేపట్టారు కనుక ఇక్కడ ఎందుకు చేపడుతున్నారని అడగొచ్చు వారు. ఈరోజు ఒక ప్రధానమైన సంస్థ, చాలా ప్రఖ్యాతిగాంచిన సంస్థ, వారికి కూడా తెలుసు. అనేక సందర్భాల్లో వారు కూడా ఇంటరాక్ట్ అయి ఉంటారు వారితో. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆఫ్ డేట్ హ్యాస్ నాట్ బ్యాన్డ్ ఆర్ బ్లాక్ లిస్టెడ్ దిస్ కంపెనీ. సో ఆ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఆ సంస్థకు ఇవ్వటం కూడా జరిగింది అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు చెప్పారు, గత ప్రభుత్వం 2022లో ప్రారంభించబడ్డాయి, మేము అన్నీ కూడా చేస్తున్నాం, మేమే మొదలు పెట్టామని చెప్పారు. దానికి కాంట్రరీగా నేను చెప్పదలుచుకున్నాను సుధీర్ రెడ్డి గారు, ఈరోజు మేము మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అన్ని ఆపు చేశారని చెప్తా ఉన్నారు, లేకుంటే నత్తనడకన నడిపిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అది సరికాదు అధ్యక్ష. బికాజ్ మేము చేసే ప్రతి పని ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి కానీ, ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి చేసే ప్రతి పనిలో మీరు 20 ఎస్టీపీ సంబంధించిన ప్రాజెక్టులు మొదలుపెట్టారు అధ్యక్ష. ఈరోజు వినండి సార్, వినండి, నేను కూడా చెప్తాను సార్. అది 32 సార్, డెఫినెట్లీ ఐ విల్ స్టిక్ టు ఇట్ సార్, ఐ విల్ స్టిక్ టు ఇట్. 32 ప్రతిపాదించిన అధ్యక్ష. అరే సార్ వినండి సార్, నేను కూడా చెప్పేది వినండి. సార్ 32 దే హ్యావ్ ప్రపోజ్డ్ అధ్యక్ష, దాన్ని 20 వరకు పరిమితం చేసి మొదలు పెట్టారు సార్. ఇట్స్ ఆన్ రికార్డ్ సార్, ఐ విల్ సెండ్ యూ 20 మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష. సరే మీరు 30 కాదు 50 ప్రతిపాదన చేసి అనుకోవచ్చు. 20 మొదలు పెట్టారు అధ్యక్ష వారి హయాంలో. 20 కాదు సార్, వినండి సార్, 20 మొదలు పెట్టారు అధ్యక్ష. దాంట్లో ఎంత పని అయింది అధ్యక్ష? ఎంతవరకు పని అయింది? 20% పని అయింది. 80% మేము కంప్లీట్ చేసాం అధ్యక్ష. మేము ఆపలేదు అధ్యక్ష. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, డెఫినెట్లీ యాజ్ ఆన్ రికార్డ్ బై 2023 డిసెంబర్ ఎంతవరకు పని అయిందో పనికి సంబంధించిన పనులన్నిటి వివరాలను కూడా పంపిస్తాం అధ్యక్ష. దాని తదుపరి మేము కంప్లీట్ చేసిన వివరాలు కూడా నేను సభ దృష్టికి తీసుకొస్తాం. ప్రభుత్వం ఈరోజు సభలో కూడా పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో 30% పూర్తయితే మిగతా ఈ 2 సంవత్సరాల్లో 70% కూడా ప్రభుత్వం పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం అధ్యక్ష. మరి కొన్ని ఇంకా ప్రారంభం కావడానికి సిద్ధం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఈ సందర్భంలో వారు చెప్పారు, సుధీర్ రెడ్డి గారు మంచి ఆలోచనలు ఇచ్చిండ్రు. వీఆర్ ఆల్సో పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు దట్ డిపిఆర్ అండి. డ్రైనేజ్ వాటర్కి సంబంధించి కానీ, ఒండ్రు మట్టికి సంబంధించి కానీ, సిల్ట్కి సంబంధించి కానీ, అదేవిధంగా మీరు చెప్పిన బ్యాంకింగ్కి సంబంధించి విషయంలో చెప్పారు. అవన్నీ కూడా ఇంకా మేము ఈ డిపిఆర్కి సంబంధించిన వ్యవస్థలో పెట్టాము అధ్యక్ష. ఇంతకుముందు పెద్దలు నాగేందర్ గారు మాట్లాడుతూ ఒక ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ ప్రస్తావనకు సంబంధించి నేను మీ అనుమతి కోరాను అధ్యక్ష. ఈరోజు వారు చేపట్టింది మంచి హృదయంతోనే, మంచి ఆలోచనతో చేపట్టింది. 6 కోట్ల రూపాయలతో మీరు బ్యాంకింగ్ చేసి ఒక పార్క్ లాగా పెట్టేసి చేశారు. ఎక్కడ చేశారు అధ్యక్ష? బఫర్ జోన్లో చేశారు. చేస్తే ఏమైంది అధ్యక్ష? ఈరోజు నేను ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. ఐ టుక్ యువర్ పర్మిషన్ టు షో దిస్ సార్. ఐ టుక్ ద పర్మిషన్ ఆఫ్ ఆనరబుల్ స్పీకర్. ఐఎమ్ ఏ లెజిస్లేటివ్ మినిస్టర్. ఐ టుక్ ద పర్మిషన్ ఆఫ్ ఆనరబుల్ స్పీకర్ టు షో కేస్ దిస్ ఫోటోగ్రాఫ్స్ అధ్యక్ష. ఎందుకంటే వారు చెప్తా ఉన్నారు పదే ఈరోజు 12/6/2025 ఒక్కసారి చిన్న ఫ్లడ్ వచ్చింది అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష? ఏమైంది అధ్యక్ష? ఇది దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ అధ్యక్ష. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ అధ్యక్ష. నేను ఎందుకు అంటున్నానంటే మీరు మంచి ఆలోచనతో చేసి ఉండొచ్చు. నాగేందర్ గారు కూడా చెప్పింది అదే. సో ఇవన్నీ కూడా రేపు పొద్దున కావద్దు. పెట్టిన ప్రతి పెన్ని, ప్రతి రూపాయి
ఈరోజు ప్రజలకు సంబంధించిన రూపాయి సరైన విధంగా 6 కోట్లు అయితే 6 రూపాయలు అయితే 6 రూపాయలు అయితే పోవచ్చు, 6 కోట్లు అయితే పోవచ్చు, లేకుంటే 1600 కోట్లు అయితే పోవచ్చా? లేదు, 6 కోట్లైనా కూడా సరైన విధానంలో ఉపయోగించుకోవాలనే ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా పూర్తి స్థాయి వివరాలతో ఈరోజు కాలేరు వెంకటేష్ గారు చెప్పారు, షార్ట్ డిస్కషన్ తప్పకుండా స్పీకర్ గారు అనుమతితో చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంలో మీకున్న అనుమానాలు, మీరు రేకెత్తించే అనుమానాలు, మీరు ప్రజలను ప్రోద్బలం చేసే కార్యాచరణలో మీ వాట్సాప్ను ఉపయోగించుకొని, మీకు ఇతర అంశాలను ఉపయోగించుకొని ప్రజలను పక్కదారి పట్టించే అంశాలను కూడా తప్పకుండా చర్చ పెట్టండి అధ్యక్ష. మేము ప్రజలకు సంబంధించి మూసీ నది ఎందుకు అధ్యక్ష, ఈరోజు జీవనది చేస్తే జీవితాలు బాగుంటాయనే మా ఆలోచన, ఇది మా ట్యాగ్ లైన్. ఈరోజు జీవనదిని మురికి కాలువలా ప్రవహించే మూసీ నదిని జీవనదిని చేయాలనే ఆలోచన చేయటం తప్ప అధ్యక్ష. ఈరోజు సుందరీకరణ పక్కన పెట్టండి అధ్యక్ష, ఈరోజు ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలి. ఆ క్రమంలో చుట్టుపక్కల ఉంటున్న అటువైపు ఇటువైపు ఉంటున్న ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఒక కార్యాచరణ, ఒక ఆలోచన, ఒక లక్ష్యం తీసుకొస్తున్నప్పుడు ఎందుకు అడ్డుపడతా ఉన్నారు అధ్యక్ష? అడ్డుపడకండి, వాస్తవాలు చెప్పండి, వాస్తవాలు చెప్పి సమస్య పరిష్కారానికి మీరే ఆలోచన చేసిందని మా సోదరులు సీనియర్గా ఉన్న నాగేందర్ గారు ఒక మాట చెప్పినారు. అరే మీ ఆలోచన మీరు చెప్పుకోండి, మాది ఆలోచన చెప్పుకోండి, మీ ఆలోచన మేము ముందుకు తీసుకుంటారా అనుకోండి, కానీ మేము చేసి తీరాలనే ఒక లక్ష్యంతో పోతా ఉన్నాం. ఈరోజు 2012 నుంచి మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన ఒక జీవో వచ్చింది, దాని తర్వాత వారి జీవో వచ్చింది, దాని తర్వాత ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేయాలనే ఒక ప్రయత్నంలో పోతా ఉన్నాం అధ్యక్ష. హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు కనుక ఈ రోజు మేము కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన వారు మరి చెప్తా ఉన్న సందర్భాన్ని ఒక కన్స్ట్రక్టివ్ పాజిటివ్ తీసుకోవాలి కనుక మేము కూడా మీ డైరెక్షన్తో కూర్చుంటున్నాం అధ్యక్ష. ఇస్తున్నారు స్పీకర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రి గారు ఏ ప్రశ్నకు కూడా సమాధానం సంతృప్తికరంగా చెప్పలేదు. నెంబర్ 1. ఒకటి సార్, ఎన్ని దశల్లో జరుగుతుంది మూసి అంటే వారి దగ్గర సమాధానం లేదు. ప్రణాళికలు ఎన్ని, డిపిఆర్లు ఎన్ని అంటే సమాధానం లేదు. డిపిఆర్ ఫేజ్ 1కి వచ్చింది అన్నారు. నిన్నగాక మొన్న నరసింహారెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ఎండి సార్ తాజ్ కృష్ణాలో ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి గారు బహుశా లేరనుకుంటాను అక్కడ. వారు చెప్పింది ఏమంటే అదే కంక్లూడ్, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్ సార్, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్ సార్. గవర్నమెంట్ మిస్లీడ్ చేస్తోంది రాష్ట్ర ప్రజలు, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్. ఎండి గారు ఎండి గారు డిపిఆర్ లేదంటారు, మంత్రి గారు డిపిఆర్ వచ్చిందంటారు, అయిపోయింది. ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్. ఎండి గారు డిపిఆర్ లేదు అని మొన్న చెప్పారు మార్చి 13 నాడు. ఇప్పుడు మంత్రి గారు డిపిఆర్ ఉందంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 విషయమే నేను చెప్తున్నాను సార్. ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తాజ్ కృష్ణాలు ఇచ్చినప్పుడు 15వ తారీఖు సాయంత్రం ఇచ్చినప్పుడు మమ్మల్ని కూడా ఆహ్వానించారు. నన్ను మరి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని ఆహ్వానించినాము, మిమ్మల్ని కూడా ఆహ్వానించారు. ఎస్ సార్. కానీ మీరు హాజరు కాలేరు. ఎస్ సార్. మేము 5 స్టార్ హోటళ్ల ప్రెజెంటేషన్ లో మూసీ తీరంలో పెట్టాలని మేము అనుకున్నాం సార్. ప్రజలతో పెట్టాలి, బాధితులతో పెట్టాలి, 5 స్టార్ హోటల్ ఏంది పెట్టేదని మేము అనుకున్నాం సార్. అది తేడా అధ్యక్ష. మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. నెంబర్ 1. రెండోది అధ్యక్ష, మూసీ ప్రక్షాళన, మూసీ రిజర్వేషన్ అనేది దశాబ్ద కాలం పైబడి రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. మూసీ నదీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి వాడు, అక్కడ భూమి కొనుక్కొని పట్టాదారులుగా ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కానీ, భూమి కొనుక్కోలేక ఇంకెక్కడా స్థలం లేక అక్కడ పోయి గుడిసెలు వేసుకొని ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, ఆ పరివాహ ప్రాంతంలో నడుస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఆ మూసీలో వస్తున్నటువంటి మురుగు వాసన తట్టుకోలేక అన్హైజీనిక్ కండిషన్స్లో బతుకుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన చేయటానికి మీరు వ్యతిరేకిస్తున్నారా? మూసీ ప్రక్షాళన చేయొద్దని మీరు అంటున్నారా? లేకపోతే మూసీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళు అత్యంత దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. అక్కడ ఉండటానికి సరైనటువంటి పరిస్థితులు లేవు. మురుగు వాసన, ఈగలు, దోమలు
అనేక రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతతో, ఒక సామాజిక బాధ్యత ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంది. వద్దంటారా? చెప్పండి. వాళ్ళు అట్లాగే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? వాళ్ళ జీవితాలు బాగుపడకూడదని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అధ్యక్ష? ఆ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు గుడిసెలు ఏమైనా పోతా ఉంటే ఎంతమంది గుడిసెలు పోతా ఉన్నాయో అంతమందికి లెక్క కట్టి వాళ్ళకి పట్టా ఉన్నా లేకపోయినా అదే పరివాహ ప్రాంతంలో వాళ్ళకి అపార్ట్మెంట్స్ కట్టి అక్కడ ఆ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వాములు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఘంటాపథంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్తే కూడా ఇంకా పేదవాళ్ళ నిస్సహాయతని అడ్డంగా పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్పుకి నాంది పలుకుతూ నగరానికి మణిహారంగా మార్చాలని మూసీ నదిని తయారు చేస్తూ ఉంటే ప్రతి దానికి అడ్డుపడి పేదల జీవితాల్లో మార్పు రావద్దు, వాళ్ళ జీవన స్థితిగతులు మార్చొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు కూడా ముందుకు వేసింది అధ్యక్ష. కేవలం వాళ్ళకి శుభ్రం చేసి ఇల్లు ఇవ్వటం కాదు, అక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళు వ్యాపారస్తులుగా మార్చాలని ఆలోచన చేస్తారు. అక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి పాఠశాలలు పెట్టి నిర్మాణం చేసి ముందు మొత్తం. అది ఇవేమొద్దు, వాళ్ళు అట్లాగే ఉండాలి, అదే మురికి కుప్పలో ఉండాలి, అదే వాళ్ళ అనారోగ్యంలో బతకాలి. ఈ హైదరాబాద్కి మంచి నీళ్లతో ప్రవాహం ఉండేటువంటి మూసీ నది రావద్దనేది వీళ్ళ కోరిక అధ్యక్ష. వీళ్ళు ఏ రకంగా అయితే పేదవాళ్ళలానే ఉండాలి, మురికి కుప్పలోనే ఉండాలి, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడొద్దని కోరుకోవాలి. ఇవన్నీ కోరుకునేటువంటి వాళ్ళు మీరు ఈ రకంగా మూసి ప్రక్షాళన అడ్డుపడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది ఒక మహాయజ్ఞం. ఈ యజ్ఞం చేసేటప్పుడు మనం ఇచ్చినటువంటి ప్రదేశంలో చాలా స్పష్టంగా చెప్పారు. వీళ్ళు ఏమడిగారు అధ్యక్ష? మూసీ నదిలోకి వచ్చే నాళాలని శుద్ధి చేసి పంపిస్తారా లేదా మళ్ళీ మురికి కోపం వస్తారంటే చాలా స్పష్టంగా ఆ రోజు ప్రజెంటేషన్ లో చెప్పారు. మూసీ నదిలోకి వచ్చే ప్రతి నాళాకి ఎస్టీపీలు పెట్టి వాటన్నిటిని శుద్ధి చేసిన తర్వాతనే ఆ నీళ్లను మూసీ నదిలో వదులుతామని చెప్పి ప్రజెంటేషన్ లో చాలా స్పష్టంగా ఆ రోజు వివరించడం జరిగింది. దాని గురించి కూడా పక్కదోవ పట్టిస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రజెంటేషన్ లో ఇచ్చిన దానిపైన పబ్లిక్ గా వెబ్సైట్ లో కూడా పెట్టారు. అందులో ఏమైనా మీరు సలహాలు సూచనలు ఇద్దామనుకుంటే ఇవ్వండి అని చెప్పారు. అంతేకాదు అక్కడ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలో తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఇంతకంటే బెటర్ మెరుగైనటువంటి ఇంకేమైనా సలహాలు సూచనలు చేస్తామంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని వాటన్నిటిని అమలుపరచడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప మీలాగా కేవలం ప్రచార ఆర్భాటం కోసం మొదలుపెట్టి ఏదో తూతూ మంత్రంగా చేసి వదిలేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా ఉస్మాన్ సాగర్ నుంచి గండిపేట దగ్గర నుంచి మొదలయ్యేటువంటి ఈ మూసీని మొదటి దశలో బాపు సరోవర్ వరకు పూజ్య మహాత్మా గాంధీ అస్థికలు ఎక్కడైతే ఆ సంగమంలో కలిపారో పాపం ఆయన అక్కడే ఉన్నాడు అధ్యక్ష. సత్యమేవ జయతే. ఆయన అందరు కోరుకునేది ఎప్పుడు కూడా ఒకటే, మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో అత్యంత పేదవాడు కన్నీళ్లు మనం తూడుస్తున్నామా లేదనేటువంటి ఆలోచన చేయండి అని చెప్పాడు. అందుకే ఈరోజు మూసీ ప్రక్షాళన జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా బాపూజీ ఘాట్ని అక్కడ గాంధీ సరోవర్గా పేరు మార్చడం కాదు, ఆయన ఆలోచన చేసినట్టుగా అత్యంత పేదవాడు కన్నీళ్లు తూడుస్తూ వాళ్ళకి ఆ శుభ్రం చేసినటువంటి హైజీనిక్ కండిషన్స్ లో అభివృద్ధి చేస్తున్నటువంటి మూసీ పరివాహ ప్రాంతంలో వాళ్ళ భాగస్వాములు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని అభినందించవలసిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను. ప్రభుత్వమే చెప్తున్నది డిపిఆర్ లేదు అని ఎండి గారు చెప్తారు, డిపిఆర్ ఉందని మంత్రి గారు చెప్తున్నారు. ఉంటే టేబుల్ చేయమనండి. నెంబర్ 1. నెంబర్ 2, 50 మీటర్ల బఫర్ జోన్ జీవో మీరు ఇచ్చారన్నారు. 5 కిలోమీటర్ల అవతల ఉండే హనుమాన్ నగర్ కి మొన్న నోటీసులు ఇచ్చారు. మరి ఏ ఆలోచన చేస్తున్నారో మాకు తెలియదు. మంత్రి గారు సమాధానంలో 1450 స్ట్రక్చర్స్ అంటారు. అక్కడ చూస్తే 10,000 స్ట్రక్చర్స్ అని గెజెట్ ఇచ్చింది గవర్నమెంటే. కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు. డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు. వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు. మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీలో ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు. 3వ రోజు దాకా పత్తాలేరు. అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, చాలా చెప్పారు ఇలా మంత్రి గారు. మాకు విచిత్రంగా అనిపిస్తుంది. మాకు అర్థమైంది ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు. ఏడీబీ లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు. కేవలం 1,50,000 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష.
అధ్యక్ష, వెలుగు మాటలకు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. దాని మీద వాళ్ళకి ధైర్యం ఉంటే, వాళ్ళకి మనసు ఉంటే వెలుగు మాటల మీద డిస్కషన్కి ఈ సభ సిద్ధంగా ఉంది అధ్యక్ష. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ సభ్యులకి మనం చేస్తున్న వెలుగు మాటల మీద డీటెయిల్ డిస్కషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ కేటీఆర్ గారు ఆ యొక్క విషయాలన్నీ తెలిస్తే వాళ్ళు సభలో కూర్చోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1747 లెజిస్లేటివ్ మినిస్టర్ ఎల్ఏ మినిస్టర్ గారు, క్వశ్చన్ నంబర్ 1747. సార్ అధ్యక్ష, ఈరోజు మరి టీఆర్ఎస్కు సంబంధించిన శాసనసభ్యుల వైఖరి ఏ విధంగా ఉందంటే, ఓ బుడిద జల్లేసి తుర్చుకో, ప్రజలకు సంబంధించిన సంక్షేమం మాకు అవసరం లేదు, దాని విషయంలో మేము మాట్లాడితే నిజాలు చెప్పలేము, సత్యదూరమైన మాటలు మాట్లాడాల్సి వస్తుందని వారి ఆలోచన, వారి దృక్పథం స్పష్టంగా కనబడేది అధ్యక్ష. ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ స్పష్టంగా మా ప్రభుత్వ వైఖరిని తెలియజేసాం అధ్యక్ష. ఈరోజు పేద ప్రజలకు సంబంధించిన రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, వారి జీవితాల్లో మార్పు, వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్కి సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మున్సిపల్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తము మా పార్టీ, మా ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం మార్పు చూపెడతామన్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మార్పు లేదు, అదే విధమైన జీవితాలు గడుపుతా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ మార్పు చూపెట్టాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉంటాయంటే అడ్డగోడలు నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికైనా వైఖరి మార్చుకోండి. ఈరోజు ఈ విధంగా మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడి ప్రభుత్వంపై అబండాలేసి, అసలు ప్రాజెక్టు రిపోర్టుకు సంబంధించి నరసింహారెడ్డి గారు ఎండి గారు ఆ రోజు ప్రజెంటేషన్లో ఇది డిపిఆర్ వచ్చిందని స్పష్టంగా చెప్పిండ్రు. అది లైవ్ టెలివిజన్ అధ్యక్ష. దాన్ని కూడా సత్యదూరంగా మాట్లాడటం ఒక సీనియర్ శాసనసభ్యుల సరికాదు. రెండవది అధ్యక్ష, 1,50,000 కోట్ల ఏమని అంటే 1,50,000 కోట్ల అధ్యక్ష. ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాము, ఇవాళ కాకుండా రేపు మేము పారదర్శకంగా ముందుకు పోవాలనుకుంటున్నాం. 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయల వరకు మొదటి దశకు సంబంధించిన డిపిఆర్ వచ్చిందంటే మళ్ళా 1,50,000 కోట్లు ఒక పర్స్పెక్టివ్ తీసుకుపోవాలన్న ఆలోచన వారు చేసిందని అందరు చేస్తారని అనుకోవటం సరికాదు. రెండవది, ఈరోజు జంట నగరాలకు సంబంధించిన ప్రధానమైన సమస్య అధ్యక్ష. మేము ఓపెన్గా చెప్పాము, డిస్కషన్ చేస్తాము రండి, షార్ట్ డిస్కషన్ చేపడతామని చెప్పామని అధ్యక్ష. అయినా కానీ ఈరోజు షార్ట్ డిస్కషన్ మేము రాం అన్నట్టు వారి వైఖరి కనబడతా ఉంది. ఈరోజు మూసీ నది ప్రక్షాళనే విషయంలో వారికి చిత్తశుద్ధి లేదు. మూసీ నది ఇరువైపులు ఉంటున్న ప్రజానికానికి, మరి చిట్ట చివర ఉన్న నల్గొండ జిల్లా వాసులందరికీ శుద్ధమైన నీరు కానీ శుద్ధమైన గాలిని అందించడానికి మేము సహకరించము, మా ఆలోచన ఇదే విధంగా ఉంటుందని స్పష్టంగా వారు చెప్పి వారు బయటికి వెళ్ళారు. ఇప్పటికైనా వారిలో మార్పు రావాలని మేము కోరుతా ఉన్నాం ఈ ద్వారా. అదేవిధంగా అధ్యక్ష, మీరు మరి